ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జరుగుతుండగా ఎంఆర్పీఎస్ నాయకులు కాకినాడ కలెక్టరేట్లోకి దూసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నినాదాలు చేయడంతో కాకినాడ కలెక్టరేట్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అధికారులతో కాకినాడ కలెక్టరేట్లో సమావేశమైంది. సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉపకులాల వర్గీకరణ అంశంపై చర్చలు జరుపుతున్న సమయంలో ఎంఆర్పీఎస్ నాయకులు కలెక్టరేట్లోకి దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిరసనకారుల నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టరేట్కు వచ్చే మార్గాలు, కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.